సీఎం కేసీఆర్ ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. బీజేపీ తరపున మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు. మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్, సిరిసిల్ల, హైదరాబాద్లలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మెదక్, దుబ్బాక, జహీరాబాద్, ముస్తాబాద్, కంటోన్మెంట్, సనత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటిస్తారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేటలో బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీతకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర విభజనతో తీరని నష్టం జరిగిందని, హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే అన్నారు సీఎం జగన్. విభజన చట్టం అంశాలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహిస్తోంది. దీనిపై ఏపీ సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అంతా బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు కేసీఆర్. తెలంగాణ తెస్తామంటున్నది భూమేతనా అంటూ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం గురించి కేసీఆర్ విమర్శను తిప్పికొట్టారు రేవంత్ రెడ్డి. సాగర్, శ్రీశైలం ఇందిరమ్మ రాజ్యంలోనే కట్టారని గుర్తు చేశారు. ఇందిరాగాంధీని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదన్నారు కాంగ్రెస్ నేత బీహెచ్. కేసీఆర్ తన కింద యూత్ కాంగ్రెస్ లో పనిచేశారని ఖమ్మంలో వ్యాఖ్యానించారు ఆయన. పండబెట్టి తొక్కేవారే కావాలనా, పనులు చేసేవాళ్లు కావాలా అంటూ నల్గొండ ప్రజలను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కంచర్లకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్యాసింజర్ ఆటోలకు ఫిట్నెస్ పర్మిట్ ఫీజు మాఫీ చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తిమ్మాపూర్ సభలో ఆటో డ్రైవర్ల కోసం కొత్త హామీ ప్రకటించారు. ఇక ఎన్నికలైన తెల్లారే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నిజామాబాద్ లో బీడీ కార్మికుల కోసం 500 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అమిత్ షా. తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి చేస్తామని తెలిపారు. కోరుట్లలో బీజేపీ సకల జనుల విజయ్ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా మూతపడ్డ 2 షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు కేటీఆర్. అలాగే గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను పెంచుతామన్నారు. అశోక్ నగర్ లో యువతతో ఆయన మాట్లాడారు. విశాఖ హార్బర్ ప్రమాదంపై యాక్సిడెంట్ ఫార్ గా కేసు నమోదైంది. యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ నెల 30న ఏసీబీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా చంద్రబాబు బెయిల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది సిఐడి. ఇవాళ సిఎల్పీ దాఖలు చేయనుంది. స్కిల్ కేసులో చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ స్కామ్ లో ఆధారాలను సిఐడి లాయర్లు కోర్టులో సమర్పించాలని తెలిపారు. సజ్జల వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయంటూ టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ పై ఉన్న కేసుల గురించి మాట్లాడాలని సూచించారు. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడంతో టీడీపీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఈ అంశం తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది. సామాజిక న్యాయం అమలు చేసి ప్రపంచానికి చూపించిన ఏకైక సీఎం జగనే అన్నారు నరసరావుపేటలో సామాజిక సాధికార సభలో పాల్గొన్న వైసీపీ నాయకులు. ప్రధాని మోదీ తెలంగాణలో 3వ విడత ప్రచారం చేపట్టబోతున్నారు. 25, 26, 27 తేదీల్లో మొత్తం 6 సభల్లో పాల్గొంటారు మోదీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న వరంగల్లో బహిరంగ సభ ఉంటుంది. 26న అమిత్ షాతో కలిసి హైదరాబాద్ లో పవన్ ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా 24న తెలంగాణలో రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటిస్తారు. ఒకే రోజు 7 చోట్ల రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటన నిర్వహిస్తారు. క్లబ్లు, పబ్లు తప్ప రాహుల్ కేవైనా తెలుసా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా అని వలిగొండ ఓటర్లను అడిగారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అన్నారు ఎంపీ లక్ష్మణ్. ఇతర పార్టీల మేనిఫెస్టో ఆర్థిక సంక్షోభం సృష్టించేవని వ్యాఖ్యానించారు ఆయన.
వేములవాడను కాశీ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు బండి సంజయ్. వేములవాడ అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారాయన. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు గజ్వేలొస్తున్నారని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. ప్రజలపై పన్నుల భారం వేసిన ఆ పార్టీ నేతలను తరిమి కొట్టాలన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దనని తెలిపారు బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం పక్కా అన్నారాయన. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యాక సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడని విమర్శించారు రేవంత్ రెడ్డి. విజయారెడ్డికి అవకాశం ఇస్తే 30 ఏళ్లు ప్రజలకు అండగా నిలబడుతుందని ఖైరతాబాద్ రోడ్ షోలో తెలిపారు కేటీఆర్. దళిత బంధుని ఆర్థికంగా ఉన్న వారికే ఇచ్చారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ని నిలదీశారు జగిత్యాల జిల్లా గోవిందపల్లి గ్రామస్తులు. గ్రామస్తుల ప్రశ్నలకు తగిన సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు మంత్రి కొప్పుల ఈశ్వర్. రాష్ట్రంలో బీజేపీ 60 సీట్లు గెలవబోతోందని చెప్పారు ఈటెల రాజేందర్. కేసీఆర్ ఓడిపోతేనే ప్రజలకు సంతోషమన్నారు ఈటెల. ఇక్కడి రైతులను పట్టించుకోరు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్లి రైతులకు సాయం చేస్తారట అని ఎద్దేవా చేశారు ఈటెల. ఈటెల రాజేందర్ కు అహంకారం పెరిగిందని తీవ్ర విమర్శలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. తనకు ఎలాంటి అహంకారం లేదన్నారు. ఈ నెల 25న పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తలసాని. పోరు ఏకపక్షంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని, ప్రచారానికి దూరం పెట్టాలని బీఆర్ఎస్ లీగల్ టీం సీఈఓ వికాస్ రాజ్ ను కలిసి ఫిర్యాదు చేసింది. రేవంత్ కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చినట్లు న్యాయవాది సోమా భరత్ చెప్పారు. తెలంగాణలో కంటే మహారాష్ట్రలో రోడ్లు బాగున్నాయని చెప్పారు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్. నిర్మల్ జిల్లా తానూర్లో ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అశోక్ చవాన్ వివరించారు. తెలంగాణలో రెండో రోజు హోమ్ ఓటింగ్ నిర్వహించారు అధికారులు. ఈ నెల 29 వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు హోమ్ ఓటింగ్ చేపడతారు. 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగుల కోసం హోమ్ ఓటింగ్ నిర్వహిస్తోంది ఈసీ. మెట్రోను ఈసీఐఎల్ వరకు విస్తరిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఉప్పల్లో భారీ రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశామన్నారు. ఉప్పల్లో మంత్రి కేటీఆర్ సభకు రావాల్సిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి హబ్సిగూడలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని సకాలంలో రాలేకపోయారు. 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల కోసం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1760 కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్ బహుమతులను సీజ్ చేశారు. రంగారెడ్డి మోయినాబాద్ లోని ఇండోర్ స్టేడియం స్లాబ్ కూలి 2 చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. 12 మంది గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. జనగామ నియోజకవర్గంలో గానుగుప్పహాడ్, ఎర్రగుంట తండాల్లో గడప గడపకు కలియ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. రాజేశ్వరరెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మహిళలతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరాఠీలో అధికంగా ఉన్న చార్మినార్ ప్రాంతంలో బీఆర్ఎస్ అభ్యర్థి సలాహుద్దీన్ లూథీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు. 3 రోజుల క్రితం పాములపాడు వివేకానంద స్కూల్ నుంచి మిస్ అయిన విద్యార్థి విష్ణువర్ధన్ ఆచూకీ దొరికింది. కిడ్నాపర్లు విద్యార్థిని కదిరిలో వదిలేసి వెళ్లారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ సిపి సందీప్ చాండిలియా. తాను క్షేమంగానే ఉన్నానని, లో బీపీ, స్పాండిలైటిస్ కారణంగా ఆసుపత్రికి వచ్చారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 25 లక్షలు విలువ చేసే 15 ఎర్రచందనం దుంగలతో పాటు లారీ, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం నాగిరెడ్డిపల్లి దగ్గర ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. 15 ఏనుగులు పొలాల్లోకి వెళ్లి వరి పంట నేలమట్టం చేశాయి. ఆమ్వే సంస్థ గొలుసుకట్టు విధానంతో 4050 కోట్లు మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది ఈడీ. 2859 కోట్ల రూపాయల డివిడెండ్, రాయల్టీ విదేశీ బ్యాంకులో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. కాగా తాము నిబంధనలకు లోబడే భారత్ లో వ్యాపారం చేస్తున్నామని వివరణ ఇచ్చింది ఆమ్వే. 2011 నుంచి ఇప్పటి వరకు ఈడీకి సహకరిస్తున్నామని తెలిపింది.
ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా కాపాడే చర్యలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అప్రోచ్ రోడ్డు పూర్తయితే కానీ యంత్రాలు చేరుకోలేవు. యంత్ర పరికరాలు అందించేందుకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీకి చెప్పారు. ఇక సొరంగంలో 6 అంగుళాల పైపులను అమర్చినట్లు అధికారులు చెప్పారు. అలాగే 20 కిలోలు 50 కిలోల బరువైన రోబోలను డిఆర్డీఓ టన్నెల్లోకి పంపిందని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి పంపిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి 3 ఏళ్లుగా పెండింగ్ లో పెట్టడంపై సుప్రీంకోర్టు మండిపడింది. 3 ఏళ్లుగా ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. గవర్నర్ తిప్పి పంపిన బిల్స్ ను మొన్న అసెంబ్లీ మళ్లీ పాస్ చేసిందని, ఇప్పుడు ప్రథమ పౌరుడు ఏం చేస్తారో చూద్దామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పేదలను దోచిన వారిని జైల్లో పెడతామంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదని చెప్పారు ఆయన. మహిళలపై దాడులో కాంగ్రెస్ నేతలు రాజస్థాన్ ను అగ్రగామిగా మార్చారని హనుమాన్ గఢ్ సభలో మోదీ విమర్శించారు. రాజస్థాన్ లో గెలుపు తమదేనంటూ ధీమాగా ఉన్నారు కమలనాథులు. ప్రధాని మోదీ బికనేర్ లో భారీ రోడ్ షో చేపట్టారు. ఓపెన్ టాప్ జీపులో 4.5 కిలోమీటర్ల పాటు ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో కొనసాగించారు మోదీ. రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతల కుమ్ములాటపై మాట్లాడుతున్న ప్రధాని మోదీ తమ సీఎం అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. నల్లధనం, ఉద్యోగాలు, రైతుల ఆదాయంపై ప్రధాని మోదీ తరచుగా చెప్పే మాటలను ఈ మధ్య మానేశారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఆకాశంలో కనిపించిన వస్తువు ఆచూకీ దొరకలేదు. సైన్యంతో పాటు పైలట్లు నిఘా పెట్టారు. రఫేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో చక్కర్లు కొట్టాయి. విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు కుకీలు. చంపేసిన ప్రాంతంలో బంద్ పాటించాలని ఆదివాసీ ఐక్యతా కమిటీ పిలుపునిచ్చింది. 2 మైనర్లపై లైంగిక దాడుల కేసులో 4 రోజుల కిందట విడుదలైన శివమూర్తి మురుగ శరణాలు స్వామీజీని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. కానీ మరో కేసులో మాత్రం శివమూర్తి మురుగ శరణాలకు బెయిల్ దక్కలేదు. దీంతో కర్ణాటకలోని చిత్రదుర్గ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. జమిలీ ఎన్నికలకు ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక దశలో మద్దతు తెలిపిందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. 1 నేషన్ 1 ఎన్నికల మీద ప్రభుత్వానికి తాము త్వరలో నివేదిక సమర్పిస్తామని రామ్నాథ్ కోవింద్ యూపీలోని రాయ్బరేలీలో చెప్పారు. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వన్ పన్ను మీద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. భారతీయులు ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ ఆయన హెచ్చరించారు. రేప్ కేసుల్లో శిక్షలు యూపీతో పోల్చితే రాజస్థాన్లోనే ఎక్కువ అని కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే చెప్పారు. బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఓపెన్ ఏఐ సంస్థ తొలగించిన శామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రాక్మన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరుతున్నారు. వీరు ఏఐ రీసెర్చ్ బృందాన్ని నేతృత్వం వహిస్తారని సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. మరోవైపు ఓపెన్ ఏఐ సంస్థతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని సత్య నాదెండ్ల ట్వీట్ చేశారు. ఈ ఇద్దరు విజయం సాధించడానికి అవసరమైన వనరులు కల్పిస్తామని ప్రకటించారు. మరోవైపు ఆల్ట్మన్ తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ ఓపెన్ ఏఐకి చెందిన 500 మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్ధమయ్యారు. బోర్డు సభ్యులంతా రాజీనామా చేయాలని వారి డిమాండ్. అర్జెంటీనాలో మితవాద నాయకుడు జేవియర్ మిలీ ఘన విజయం సాధించారు. జేవియర్ మిలీని డొనాల్డ్ ట్రంప్ తో అక్కడ పోల్చుకుంటారు. జేవియర్ మిలీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత, అర్జెంటీనా దేశాల వ్యూహాత్మక బంధం విస్తృతం కావడానికి కలిసి పనిచేద్దామని మోదీ ఆకాంక్షించారు. పాప్ స్టార్ షకీరా 8 ఏళ్ల జైలు శిక్షను తప్పించుకున్నారు. 150 కోట్ల పన్నుల మోసం కేసులో స్పెయిన్లోని కోర్టుకు హాజరయ్యారు. భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడాలన్నారు ఇరు దేశాల రక్షణ మంత్రులు. ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్ట్రేలియా మంత్రి కౌంటర్ రిచర్డ్ మాలెస్ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా ఉప ప్రధాని రక్షణ మంత్రి అయిన రిచర్డ్ మాల్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సరదాగా క్రికెట్ ఆడారు. 14 నుంచి 18 ఏళ్ల పిల్లలను ఆయన కలుసుకున్నారు. విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సగర్వంగా సొంత దేశానికి బయలుదేరింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ ఆటగాళ్లతో కలిసి అహ్మదాబాద్ కు వీడ్కోలు పలికారు.
ఫైనల్స్ మ్యాచ్లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన తర్వాత స్టేడియం అంతా నిశ్శబ్దం అలుముకుందని, అది తమకు బాగా తృప్తి ఇచ్చిందని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ప్రపంచ కప్ అంతా బాగా ఆడి ఫైనల్స్ లో దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా జీర్ణించుకోలేకపోతోంది. నిన్నటి రోజు తమది కాదని స్టార్ బౌలర్ షమి అన్నాడు. తాము మళ్లీ జోష్ లోకి వస్తామని ట్వీట్ చేశాడు షమి. డ్రెస్సింగ్ రూమ్ కొచ్చి తమకు ధైర్యం చెప్పిన ప్రధాని మోదీకి ధన్యవాదాలని షమి వివరించారు. ఈ నెల 23 నుంచి భారత్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మొదలు కానుంది. ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది భారత్. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు భారత్ జట్టు ఖరారైంది. కెప్టెన్ గా సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గా రుతురాజ్ వ్యవహరిస్తారు. ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు చోటు దక్కింది.